దయ్యం పోరు. రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్నానికి కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకు తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారెగా చాలా సామాను తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళదామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు. భర్త అటు వెళ్ళగానే కాత్యాయని ముందు గదిలో కుర్చీ వేసి కిటికీలకు తెరలు కట్టింది. 2వ గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడకు నిలువుటద్దం అమర్చింది. 3వ గదిలో కుంపటి, వంటపాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలమైంది. ఆ తర్వాత కాత్యాయని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా జాజి మొగ్గల మాల కడుతుండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలోంచి లోపలికి దూకింది. కోతిని చూసి భయపడి కాత్యాయని కుర్చీలోంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదెయ్యంగా మారి ఏదో రాక్షసిని చూసినట్టుగా ఎందుకా భయం అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు, జూదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చున్నది. కాత్యాయని భయంతో కంపించిపోతూ దయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావేం? వచ్చిన వాళ్లకు పలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అన్నది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్ని ఉండలు, అరిసెలు ఒక పళ్ళెల్లో పెట్టి తెచ్చి దయ్యానికిచ్చింది. దయ్యం లొట్టలేసుకుంటూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలయ చూసి, హవ్వా, ఇది ఇల్లా వల్లకడా? ఇదేం సామాను సర్దుకోవటం? నా మోహం, నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు, కుంపటి, 2వ గదిలో కుర్చీలు, వెనక 3వ గదిలో పందిరి మంచం సర్దమన్నది. అలా సర్దితే బాగుండదని కాత్యాయని నచ్చచెప్పపోతే దెయ్యం కస్సుమని, నే చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాను నేను, జాగ్రత్త అన్నది. హడలిపోయిన కాత్యాయని దయ్యం చెప్పినట్టుగానే ఇల్లు మళ్ళీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని, నా సంగతి నీ మొగుడు దగ్గర నోరు జారకు, తెలుసుగా నేను అట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్ళీ కోతిగా మారి కిటికీలో నుంచి బయటకు దూకింది దెయ్యం. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయనిని గట్టిగా కోప్పడి తానే సామానును సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్ది పెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళటం మర్యాద కాదని కైలాసం ఎంత మజ్జిగ తాగి పడుకున్నాడు. కాత్యాయని అతడికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ మధ్యాహ్నానికి భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయని వంట ఆరంభించిందే ఆలస్యం. దయ్యం కిటికీలోంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకొని దర్జాగా కూర్చొని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఎంత కారం కలిపించి మూత పెట్టించింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంట వండించుకొని తిని మళ్ళీ కోతిలాగా మారి ఒక గెంతున కిటికీలోంచి బయటకు దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను,
అంటూ అరిచి పళ్ళాన్ని విసిరి కొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయని గుడ్ల నీరు కక్కుకొని వంటగది శుభ్రం చేసుకున్నది. ఇలా 2 వారాల పాటు ఆడదెయ్యం ఆమెను ఏడిపించుకు తిన్నది. అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి భర్త చీవాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది. ఆడదెయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు పుట్టింట ఉండి వస్తాను అన్నది. మహారాజుగా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి, ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలచలేదు. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేంటో అతడికి చెప్పేసింది. అంతా విన్న ఆంజనేయులు తల పంకించి, చెల్లి, నువ్వేమీ దిగులు పడకు, ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదెయ్యం పీడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచ్చేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూస్తూనే కోపంగా, ఏం బావా ఇలా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలేక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్టు కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దయ్యం గురించి వివరంగా చెప్పి, ఆ దెయ్యాన్ని 7-14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అని బావమరిదికి చెయ్యవలసిందేంటో వివరించాడు. తర్వాత అతను ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయనిని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేంటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దయ్యం కోతి రూపంలో కిచకిచ అంటూ అట్టహాసంగా కిటికీలోంచి ఇంట్లోకి దూకి వెంటనే దయ్యంగా మారి నువ్వు పుట్టింటనే ఉండిపోతావేమో అని దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చేస్తున్నది, వేగిరం మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళెం ముందు కూర్చొని, ఆహా, అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కష్టపడి ఆపుకొని కాత్యాయని వండిన కూరలు తిన్నాడు. రాత్రికి దెయ్యం చెప్పినట్టుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా, చన్నీళ్ల స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా, ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాత్యాయని గొంగళి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగళి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దెయ్యం మర్నాడు కాత్యాయనితో, నీ మొగుడు ఆడంగిరేకువాడిలా మారిపోయాడేం, పెళ్ళం ఏం చేసినా గంగిరెద్దులా తల ఊపేయడమే, ఛీ అంటూ మెటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ల ఇంటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేకపెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటకం మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా గమనిస్తూనే ఉన్నది. భర్త కేక విన్న కాత్యాయని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేం అన్నది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణంగారి చిన్న కోడల్ని దెయ్యం ఒకటి పీడించసాగింది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతుంటే, బాబోయ్, నాకు తోడుగా మరొక ఆడదెయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. దానిమీద జాలి కలిగి మరొక ఆడదెయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటకం మీద కాకి రూపంలో ఉన్న దెయ్యం కావు కావు అంటూ ఎగిరి కిటికీలోంచి బయటకు దూరి అక్కడికి 7 ఆమడల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం పరమానందం చెంది
ఆంజనేయులు చేతులు పట్టుకొని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అన్నాడు. నరపిశాచి. ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలుండేది. ఆమె భర్త చాలా బీదపాడు. వారి దరిద్రానికి తోడు 9 మంది పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఊరి మీద పిచ్చమెత్తి సంసారం ఏడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు. కామాక్షికి ఒక అక్క ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె సంపన్నురాలు, గర్విష్టి. దారిద్ర్యంలో ఉన్న తన చెల్లిని, ఆమె పిల్లల్ని పిలిచి ఒక్క పూట తిండి అయినా పెట్టిన పాపాన పోయేది కాదు. ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది. మీనాక్షికి ఒక కూతురుండేది. ఆమె ఒకసారి చెల్లెలు వద్దకు వచ్చి, కామాక్షి, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను. నువ్వు వచ్చి కాస్త సాయం చేయాలి. నా కొంప మీదికి నీ పిల్లల్ని, మొగుణ్ణి తెచ్చి నా పరువు తీయకు. నువ్వు ఒక్కతివే రా అని చెప్పి వెళ్ళింది. రేపు పెళ్లి అనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది. ఇది చూసి పిల్లలందరూ మేము వస్తాం అంటూ వెంటపడ్డారు. మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది. నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల పిండి వంటలు తెస్తాగా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది. మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది. కామాక్షి పెళ్లివారిని కలవకూడదు. ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు. 10 మంది పంక్తిన భోజనం చేయకూడదు. నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకిరీ చేయటానికి. ఆమె బట్టలు ఉతికి ఆరేసింది, అంట్లు తోమింది, ఇల్లు దొడ్డి ఊడ్చింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పని మనిషి అనే అనుకున్నారు. ఏ పూట కాపూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్లన్నీ ఎత్తిపారేసి అందరూ తినగా మిగిలిన అడుగు బొడుగు తినేది కామాక్షి. ఆమె ప్రాణానికి అదే అమృతంలాగుండేది. పెళ్లి హడావిడి తగ్గినాక అడ్డమైన చాకిరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ 3-4 రోజులుగా నిలవ ఉన్న ఆహార పదార్థాలను ఒక గంపలో పెట్టుకున్నది. మీనాక్షి చెల్లెలి నెత్తిన గంప చూసి గబగబా దగ్గరకు వచ్చి, ఏమిటే ఆ గంపలో అని అడిగింది. పాసిపోతున్న తిండి అక్క, నేను తినడానికేమన్నా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు అన్నది కామాక్షి దీనంగా. ఇంకా నయం, పాసిపోతుందని పారేసుకుంటారు. గొడ్ల కుడితిలో వేస్తే అవి నిక్షేపంగా తింటాయి అంటూ మీనాక్షి గంపలాక్కొని కుడితి తొట్లో దిమ్మరించి, ఇక వెళ్ళు అన్నది కామాక్షితో. కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది. తన అక్క కూతురి పెళ్లి అయితే తన పిల్లలు తినటానికి ఏమీ తీసుకుపోకుండా వెళుతున్నది. ఇలాంటి దారిద్ర్యంలో బతికే కన్నా చావు మేలు అనుకున్నదామె. ఆమె నడిచి వెళుతుండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. ఆమె భయపడలేదు. ఆమె వంగి చూస్తే దారికి అడ్డంగా లావుపాటి పాము చచ్చిపడి ఉన్నది. చావటానికి దేవుడు మార్గం చూపాడనుకున్నది కామాక్షి. ఆమె ఆ పాము తల తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇంటికి చేరుకున్నది. పిల్లలు ఆమె చుట్టూ మూగి, పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు. మీకోసం మీ పెద్దమ్మ చేపలు ఇచ్చింది, అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి. ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె తన భర్తతో, నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకొని వస్తాను, కొంచెం ఆలస్యం అవుతుందేమో, కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అతను కుండలో ముక్కలు కలుపుతుంటే రాళ్లు తిరుగుతున్నట్టు కటకటమని శబ్దం రాసాగింది. అతను ఆశ్చర్యపడి ఇంటి బయటకు పరిగెత్తి భార్యను కేకేసి వెనక్కి పిలిచాడు. ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికలాంటివి తళతళమని మెరుస్తూ కనిపించాయి. వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమ చెందారు. అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగినదంతా భర్తకు చెప్పింది. ఇద్దరూ కుండలో నుంచి ఒక కణిక ఖర్చుకు తీశారు. ఆ కణికను శెట్టి దగ్గరకు తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు వంటపాత్రలు, ఆహార పదార్థాలు, అందరికీ బట్టలు కొనుక్కున్నారు.
పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగు కావటం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళి వచ్చింది కదా, ఆవిడ బాగా సంపన్నురాలాయే, ఎంత ఇచ్చి ఉంటుంది అన్నారు కొందరు. నిర్భాగ్యురాలైన తన చెల్లెలు సుఖంగా బతుకుతున్నట్టు విని మీనాక్షి భరించరాని ఆవేదన పడి చెల్లెలి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి న్యాయాధికారితో నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగలించుకుని వచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు. అక్క చెల్లెళ్ల తగాదా చూడటానికి ఊళ్ళో వాళ్ళంతా హాజరయ్యారు. కామాక్షి న్యాయాధికారికి జరిగినదంతా జరిగినట్టు చెప్పింది. న్యాయాధికారి ఆ కొండను ఉన్నపడంగా తెమ్మని కామాక్షితో అన్నాడు. కామాక్షి ఇంటికి పోయి కొండను ఎత్తుకువచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది. అమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి ఈ కొండ నీదే అయితే నిర్భయంతరంగా నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో. మీనాక్షి ఆ కొండను పట్టుకొని ఎత్తింది. కొండలో నుంచి తాచుపాము తల బయటపెట్టి బుస్సుమంటూ మీనాక్షిని కాటు వేయబోయింది. అమ్మో అని చావుకేక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది. అది కింద పడి పగిలిపోయింది. బంగారు కణికలు బయటపడ్డాయి. పాము జాడ లేదు. ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని ఛీ ఛీ అన్నారు. కామాక్షి ఆ బంగారం ఏరుకునేటందుకు న్యాయాధికారి అనుమతించాడు. ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె భర్త, పిల్లలు సుఖంగా జీవించారు. అదృష్టవంతుడు. ఒక ఊళ్ళో శివనాథుడు అనే యువకుడుండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవ్వరికీ పడేది కాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి ఊరి మధ్యన గల మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేది తెలుసుకుందామని శివనాథుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు. జ్యోతిష్కుడు శివనాథుడి చెయ్యి చూసి తటాలున వదిలేసి, నా జీవితంలో ఎంత అదృష్టవంతుడి చెయ్యి చూడలేదు. త్వరలోనే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. చాలా గొప్పవాడివవుతావు అన్నాడు. ఈ మాటలు శివనాథుడే నమ్మలేకపోయాడు. ఊళ్ళో వాళ్ళు నవ్వేశారు. అది చూసి జ్యోతిష్కుడు, శాస్త్రం అబద్ధం చెప్పదు. అదృష్టం తన్నుకు వస్తే చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు. ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు శివనాథుడు ఎలాగైనా గొప్పవాడు కావటానికి తీర్మానించుకున్నాడు. కానీ గొప్పవాడు అయ్యే మార్గం వాడికి తెలీదు. ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఎరిగినవాడు ఒకడు అన్నాడు. కానీ డబ్బు సంపాదించే మార్గం కూడా శివనాథుడికి తెలీదు. వాడికి పనిపాటలు రావు, చదువు లేదు. ఉన్న ఊళ్ళో తనపై ఎవరికీ సదభిప్రాయం లేదు కనుక ముందు ఊరు విడిచిపెట్టడం వాడికి అవసరం అనిపించింది. వాడు ఊరు దాటి అడవిలోకి ప్రవేశించి చాలా దూరం నడిచాడు. ఒకచోట ఒక చెట్టు కింద ఒక మనిషి పడుకొని నిద్రపోతూ వాడికి కనిపించాడు. ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తి, ఒక మూట ఉన్నాయి. శివనాథుడు ఆ మూట విప్పి చూశాడు. దాని నిండా బంగారు నాణేలు కనపడ్డాయి. శివనాథుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడు సందేహించకుండా ఆ మూటను, కత్తిని తీసుకొని కాలి సత్తవ కొద్దీ పరిగెత్తసాగాడు. ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్నవాడు లేచి జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ శివనాథుణ్ణి తరుముకుంటూ వచ్చాడు. శివనాథుడు వెనక్కు తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేమని గ్రహించి నిలబడ్డాడు. ఇంతలో ఆ మనిషి దగ్గరకి రానే వచ్చాడు. శివనాథుడు తన వద్ద ఉన్న కత్తితో అతన్ని ఒక్క పోటు పొడిచాడు. ఆ మనిషి పెద్ద కేక పెట్టి కూలిపోయాడు. ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళు చేతులు కొట్టుకొని ప్రాణం వదలటం శివనాథుడు చూసి కొయ్యబారిపోయాడు. తాను దొంగతనమే కాక హత్య కూడా చేశాడు.
ఏమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని మాత్రం వదలదలుచుకోలేదు. ఆ శవం దగ్గర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగిపోయి మరొక గంట కల్లా అడవి దాటి ఒక ఊరు చేరాడు. ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి, నీ అంగీ నిండా ఆ రక్తం ఏమిటి అని అడిగాడు. అంతదాకా తన అంగీ మీద రక్తం ఉన్నట్టు ఎరగని శివనాథుడు తడబడకుండా, ఎవడో దొంగ నా సొత్తు కాచేయాలని చూశాడు, కత్తితో పొడిచాను అని బొంకాడు. క్షణంలో ఈ వార్త ఊరంతా పొక్కింది. 10 మంది చేరి శివనాథుడు చెప్పిన చోటికి వెళ్లారు. చచ్చిపోయిన వాడు కాలయముడు అని పేరు మోసిన గజదొంగ. వాణ్ణి చంపిన వారికి 10,000 వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ప్రకటించి ఉన్నాడు. ఈ సంగతి ప్రజలు శివనాథుడికి చెప్పి జయ జయ ధ్వానాలతో తమ గ్రామానికి తీసుకువచ్చారు. అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకుని వాళ్ళు అతన్ని తమ గ్రామంలోనే ఉండిపోమన్నారు. అనేక ఇళ్ళు గల సంపన్నుడు ఒక ఆయన శివనాథుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు. త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది. ఇప్పుడు శివనాథుడి దగ్గర మూలధనం చాలా ఉన్నది. కానీ గొప్పవాడు కావటానికి అది చాలదు. ఇంకా ధనం సంపాదించటానికి అతను వ్యాపారం చేయదలుచుకుని కొన్ని గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించాడు. అధిక లాభాల కోసం అతను పాలల్లో నీళ్లు కలిపి అమ్మసాగాడు. అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది. అదేమంటే శివనాథుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు. గ్రామస్తులకు దూరాన ఉండే ఏరే ఆధారం. చాలామంది ఏటికి వెళ్ళి నీరు తెచ్చుకుంటారు. తెచ్చుకోలేని వాళ్ళు హెచ్చు కూలి ఇచ్చి నీరు తెప్పించుకుంటారు. శివనాథుడి పాల వ్యాపారం పెరిగిన కొద్దీ నీరు హెచ్చుగా కావలసి వచ్చింది. హెచ్చు కూలీ ఇచ్చి నీరు కొని పాలల్లో కలిపితే లాభం తరిగిపోతుంది. అంచేత శివనాథుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు. ఈ పని రహస్యంగా జరగాలి కనుక అతను పొరుగురు నుంచి కూలీలను రప్పించి బావి తవ్వించాడు. అతని అదృష్టం ఇందులో కూడా బయటపడింది. ఆ ఊరిలో ఎవరు బావి తవ్వించినా ఎన్నడూ నీరు పడలేదు. కానీ శివనాథుడికి 10 అడుగుల లోతులోనే తియ్యని నీరు పడింది. బావి తవ్వకం పూర్తి కాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు. అయినా శివనాథుడు అమ్మే పాలను గురించి గ్రామస్తులకు అనుమానం కలిగింది. అది బర్రెల తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అతని పాలు ఏమాత్రం బాగుండటం లేదు. శివనాథుడి పోటీకి తట్టుకోలేక లోగడ ఆ గ్రామంలో పాల వ్యాపారం చేసిన వారంతా ఊరు విడిచి వెళ్ళిపోయారు. అందుచేత ఇప్పుడు ఊరి వాళ్లకు శివనాథుడు తప్ప మరో గతి లేదు. ఈ పరిస్థితిలో ఊళ్ళో ఉండే రాము అనే ఒక యువకుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి శివనాథుడి మీద ఫిర్యాదు చేస్తూ శివనాథుడు చాలా పలుకుబడి కలవాడని, దర్యాప్తు వీలైనంత రహస్యంగా జరపమని వేడుకున్నాడు. రాజుగారి గూఢచారి ఒకడు శివనాథుడి మోసం కనిపెట్టాడు. శివనాథుణ్ణి పట్టి తెప్పించి న్యాయస్థానంలో నిలబెట్టి, నువ్వు పాల వ్యాపారంలో దారుణమైన కల్తీ చేస్తున్నట్టు రుజువైంది. దీనికి నీ సంజాయిషీ ఏమిటి అని రాజు అడిగాడు. నేను చేసిన కల్తీ ఏమిటో సెలవీయండి అన్నాడు శివనాథుడు. నువ్వు పాలల్లో నీళ్లు కలిపావు అన్నాడు రాజు. నేను పాలల్లో నీళ్లు కలపలేదు, నీళ్లల్లోనే పాలు కలిపాను. కావలిస్తే తెప్పించి చూడండి. నేను అమ్మే నీళ్లల్లో పాలకన్నా నీళ్లే ఎక్కువ అన్నాడు శివనాథుడు. న్యాయస్థానంలో అందరూ గొల్లుమన్నారు. అది మరింత అక్రమం అన్నాడు రాజు కోపంగా. నేను నీళ్ల వ్యాపారినే కానీ పాల వ్యాపారిని కాను. మా ఊరి ప్రజల ప్రధాన అవసరం నీరు. దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నాడు శివనాథుడు. అతను ఇలా అనగానే ఆ ఊరి గ్రామ పెద్ద రాజుతో, ఆ మాట నిజమే మహారాజా. శివనాథుడు సామాన్యుడు కాదు. కాలయముడి బారి నుంచి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు.
అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మశక్యం కాదు. మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలిసి రాగలందులకు ఇలా చేశాడని తోస్తుంది అన్నాడు. ఈ మాట విని రాజు మండిపడి, అయితే ఎంతకాలము మీరేం చేస్తున్నారు? నాకు విజ్ఞప్తి ఎందుకు చేయలేదు అని అడిగాడు. చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం మహారాజా, కానీ మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించటంలో ఉన్న ఆసక్తి ప్రజల విన్నపాలను పరిశీలించటంలో లేదు అన్నాడు గ్రామాధికారి. రాజు శివనాథుణ్ణి వెంటనే విడుదల చేసి అతనికి అభినందనలు, బహుమతులు ఇచ్చాడు. తర్వాత నది నుంచి శివనాథుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించాడు. శివనాథుడి దయ వల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరి వాళ్లంతా అనుకున్నారు. శివనాథుడు కీర్తి ప్రతిష్టలతో పాటు కోట్ల కొద్దీ ధనం ఆర్జించి పెళ్లి చేసుకుని వక్రమార్గాలు వదిలిపెట్టి సుఖంగా జీవించాడు. తీరని కోరిక. ధర్మపురి అనే గ్రామంలో సోమసుందరం అనే గృహస్థు ఉండేవాడు. అతడికి గ్రామంలో ఒక కిరాణా కొట్టు ఉన్నది. దైవభక్తి, పేదసాదల పట్ల ఆదరణ కలవాడు. అతడి భార్య కామేశ్వరి, భర్తకు తగిన ఇల్లాలు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సోమసుందరం ఇంటి ముందు కృపానందుడు అనే సన్యాసి నిలబడి, నాయనా, ఈ పూటకు మీ ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగాడు. సన్యాసి కేసి తెరపారా చూసిన సోమసుందరానికి ఆయన ముఖంలో గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే అతడు సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి మంచి భోజనం పెట్టాడు. భోజనం అయ్యాక సన్యాసి సోమసుందరంతో, నాయనా, నీ ఆతిథ్యం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, ఆ కోరిక తీర్చటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. సోమసుందరం కొంచెంసేపు బాగా ఆలోచించి, స్వామి, ఎంతో కాలంగా కష్టపడి చేస్తున్న వ్యాపారంలో నాకు ఎదుగు బొదుగులు లేవు. ఒక రకమైన దారిద్ర్య బాధ నన్ను వదలటం లేదు. నన్ను దారిద్ర్య బాధ నుంచి విముక్తిని చేయండి, అదే నా తీరని కోరిక అన్నాడు వినయంగా. సరే, నీ దారిద్ర్య బాధ నేటితో తీరిపోతుంది. అదే నీ తీరని కోరికగా భావించి నేను వెళుతున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇటుగా వస్తాను అని సన్యాసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సోమసుందరం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అతడు పట్టిందల్లా బంగారం కాసాగింది. 10 సంవత్సరాలు గడిచాయి. సన్యాసి సోమసుందరాన్ని చూడవచ్చాడు. సోమసుందరం ఆయనకు ఘనంగా స్వాగత సత్కారాలు చేసి షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. తర్వాత సన్యాసి సోమసుందరంతో, నాయనా, నేను నీ ఇంటికి వచ్చి 10 సంవత్సరాలైంది. ఇప్పటికీ నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తాను. కానీ ఇక్కడ ఒక్క ముఖ్య విషయం మరిచిపోవద్దు. ఒక మనిషికి కేవలం ఒక్కసారి మాత్రమే కోరిక తీర్చగల శక్తి నాకున్నది. అందువల్ల నీవిప్పుడు కోరే కోరికను తీర్చానంటే గతంలో తీర్చిన ఫలితం కొరగానిదవుతుంది. బాగా ఆలోచించుకో అన్నాడు. స్వామి, ఎంత ధనం ఉండి ఏం ప్రయోజనం, సంతానం అనేది లేకపోయాక? అందువల్ల నేను ధనాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సంతాన ప్రాప్తి కలిగించండి అన్నాడు సోమసుందరం. ఆ మాటలకు సన్యాసి చిన్నగా నవ్వి, చూడు నాయనా, నువ్వు ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్న అనుభవశాలివి కనుక దానిలోని మెలకువలు బాగా తెలిసిన వాడివై ఉండాలి. ఆ కారణంగా ధన సంపాదనకు మరెవరి సాయం నీకు అవసరం లేదు. ఎవరైనా అనాథ బాలుణ్ణి తెచ్చి పెంచుకుంటే నీకు సంతానం లేదన్న బాధ తప్పుతుంది. కాబట్టి ఆ 2 కోరికలను నువ్వే సాధించుకోగలవు. ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు. సోమసుందరం కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత, స్వామి, నా మీద దయతలచి మీరే సెలవివ్వండి. నేనెలాంటి కోరిక కోరాలో అన్నాడు నెమ్మదిగా. ఎలాంటి కోరిక వల్ల నీకు జీవితం సంతృప్తికరంగా సాగిపోతుందో అలాంటి కోరిక కోరు అని సలహా ఇచ్చాడు సన్యాసి. తన సలహా వింటూనే సోమసుందరానికి తన అసంతృప్తికి కారణం అర్థమైంది. తన కోరిక ఒకటి నెరవేరగానే మనసులో మరొక కోరిక చోటు చేసుకుంటున్నది. దానితో పాటు జీవితం పట్ల అసంతృప్తి ఏర్పడుతున్నది. సోమసుందరం ఎంతో వినయంగా,
స్వామి, ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నవి. నాకు జీవితంలో తృప్తిని ప్రసాదించండి, అది చాలు. అప్పుడు నాకు ఇంకా ఏదో కావాలనే కోరిక ఉండదు అన్నాడు. ఆ మాటలకు సన్యాసి తృప్తిగా తలాడించి, ఈ క్షణం నుంచి జీవితంలో నీకు అసంతృప్తి అనేది ఉండదు, ఉన్నదానితో తృప్తి చెందుతావు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. సోమసుందరం పరమానందంతో ఆయన కనుమరుగయ్యే వరకు తృప్తి నిండిన కళ్ళతో అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ముని వేటగాడు. ఒకానొక అరణ్య సమీపంలోని గ్రామంలో ఒక వేటగాడుండేవాడు. వాడు అరణ్యంలోని జంతువులను నిర్దయగా వేటాడి జీవించేవాడు. అందుచేత ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాణ్ణి నిర్దయుడు అని పిలిచేవారు. ఒక రోజున వేటలో వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. వాడు అరణ్యమంతా గాలించి ఎలాగో ఒక లేడి పిల్లను వేటాడగలిగాడు. దాన్ని భుజాన వేసుకొని వాడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో వాడికి ఒక ముని కనిపించి, ఇలా రా నాయనా అని పిలిచాడు ఆప్యాయంగా. నిర్దయుడు మునిని సమీపించి, ఏమిటి స్వామి అని అడిగాడు వినయంగా. ఆ గాయాలతో బాధపడుతున్న లేడి పిల్లను నేల మీద పడుకోపెట్టు అన్నాడు ముని. నిర్దయుడు లేడిపిల్లను నేల మీద పడుకోబెట్టగానే ముని తన కమండలంలోని జలాన్ని దానిమీద చల్లాడు. వెంటనే లేడిపిల్ల మానవ భాషలో, అయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టు. లేక లేక కలిగిన నా కోసం నా తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ఈసరికి సొమ్మసిల్లిపోయి ఉంటారు. అయినా పుత్రవాత్సల్యం ఎలాంటిదో నువ్వు ఎరగంది కాదు కదా. నీ బిడ్డ కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా అని నిర్దయుణ్ణి అడిగింది. ఆ మాటలు వినేసరికి నిర్దయుడికి తన బిడ్డలు గుర్తుకు వచ్చారు. ఇంత నిర్దయగా తాను రోజూ తప్పకుండా జీవహింస చేస్తున్నది తన బిడ్డల కొరకే. తన బిడ్డలు తనకెంతో, ఇతరులకు కూడా తమ బిడ్డలు అంతే కదా. ఇలా ఆలోచించి నిర్దయుడు లేడిపిల్ల కట్టు విప్పి ఏదో ఆకుపసరతో బాణం గాయానికి చికిత్స చేసి దాన్ని అరణ్యంలో వదిలిపెట్టి ఇల్లు చేరాడు. ఆ రోజు ఇంట్లో అందరూ పస్తు పడుకోవలసి వచ్చింది. మర్నాడు వాడు ఒక దుప్పిని వేటాడి భుజాన వేసుకుని వస్తుండగా మళ్ళీ ముని కనిపించి నిర్దయుణ్ణి దగ్గరకు పిలిచి కమండలంలోని జలాన్ని దుప్పి మీద చల్లాడు. వెంటనే దుప్పి మానవ భాషలో, అయ్యా, నిండు చూలుతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్న నన్ను వేటాడటం ధర్మమేనా? సాటి ప్రాణిగా ఆలోచించు అన్నది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలా పరితపించింది గుర్తుకు వచ్చి నిర్దయుడు దుప్పిని వదిలిపెట్టేశాడు. తర్వాత వాడు ఇల్లు చేరేసరికి ఆకలి బాధకు నీరసించి కాంతిలేని కళ్ళతో తన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న భార్యా బిడ్డలు కనిపించారు. వాళ్లను చూసేసరికి నిర్దయుడి గుండె కరిగిపోయింది. వాడు విరక్తితో అరణ్యంలోకి తిరిగి వచ్చి మునిని కలుసుకుని, స్వామి, మీ వల్ల నాకు దయాదాక్షిణ్యాలు అలవడ్డాయి. అందుచేత వేటాడలేక నా బిడ్డలను పస్తులతో చంపుకుంటున్నాను. ఆ ఘోరం చూడలేక దీనికంతకు కారణమైన మీ ఎదటే ఉరిపోసుకొని చావాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు. దానికి ముని మందహాసం చేసి, నాయనా, నా ఉద్దేశం జీవహింస మానమనే కాని పస్తులతో చావమని కాదు. ఈ ప్రపంచంలో నువ్వు బ్రతకటానికి వేట ఒకటే మార్గమనుకుంటున్నావేమో, అది పొరపాటు అన్నాడు. మరేదైనా మార్గముంటే మీరే సెలవివ్వండి స్వామి అని నిర్దయుడు చేతులు జోడించాడు. అప్పుడు ముని వాడికి ఆశ్రమం దాపుల మేస్తున్న కొన్ని ఆవులను చూపి, వాటిల్లో 3 పాడి ఆవులను తోలుకుపో, వాటికి చక్కగా పోషణ చెయ్యి. అవి ఇచ్చే పాలమ్మితే నీకు హాయిగా రోజులు ఎందుకు గడిచిపోవు అని అన్నాడు. ముని మాటలకు సంతృప్తి చెందిన నిర్దయుడు 3 పాడి ఆవులతో గ్రామం చేరాడు. వేటగాడు పాడి ఆవులతో అరణ్యం నుంచి తిరిగి రావటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నిర్దయుడు వారికి జరిగినదేమిటో చెప్పి, ఈనాటితో నేను జీవహింస మానేస్తున్నాను అన్నాడు. ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. వాళ్లల్లో కొందరు వాడికి పశువుల పాక కట్టుకునేందుకు అవసరమైన వెదురు వాసాలు ఇచ్చారు. మరికొందరు పశుగ్రాసం ఇచ్చారు.
ఈ విధంగా వేటగాడైన నిర్దయుడు పశుపోషకుడిగా మారిపోయాడు. వాడి భార్యాబిడ్డలు పాడి ఆవుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటూ వాటి పాలను దగ్గర ఉన్న పట్టణంలో అమ్మి హాయిగా జీవించసాగారు. 3 కాన్ల పుణ్యం. ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని ప్రాణానికి డబ్బుకి లంకే. అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చెయ్యదలచినప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది. అనుభవించటానికి బోలెడంత డబ్బు ఉండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవటం తీరని లోటుగా ఉండేది. పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్లకు మొక్కింది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు మీనాక్షి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువుదేపుడి ఇస్తానని, తన భర్తకు వ్యాపారంలో 1 ఏడు వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కింది. మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకు గర్భం ధరించి కాలక్రమాణా పిల్లవాణ్ణి కన్నది. ఆ తర్వాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది. శెట్టి అదిరిపడి, నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2-3 వేలు ఉంటుంది. ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకున్నావు? మళ్ళీ ఆ మాట ఎత్తకు అన్నాడు. మీనాక్షి నడుం బిగించి, ఇదిగో ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనటానికి వీల్లేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. బిడ్డకేదన్నా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అన్నది కోపంగా. శెట్టి మారు మాటాడక అంగీకరించాడు. దేవుడు కోపిష్టి అని అతనికి భయం ఉన్నది. ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా కానీ ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు అన్నాడతను. నాకు తెలీదా అన్నది మీనాక్షి. కొద్ది రోజుల అనంతరం శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. మీనాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరించింది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసినది 1000 రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు. లెక్కల విషయంలో పొరపాటు చేయవద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది. దారి ఖర్చులకు మరో 1000 చేతబుచ్చుకొని శెట్టి ప్రయాణమయ్యాడు. ఇంటికి తాళం పెడుతుండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్టవేసిన ఒక బైరాగి కనిపించాడు. శుభమా అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి వెధవ తారసెల్లడమేమిటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు. శెట్టితో బైరాగి, అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదు, ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు. ఆపవయ్యా, నీ బోడి హితబోధ ఎవరికి కావాలి? నీ బోడి 3 క్యాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు. 1000 రూపాయలు దారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి. శెట్టి మాటలు విని మీనాక్షి చీదరించుకున్నది. ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుండి 2 లడ్డూలు తీసి బైరాగి బొచ్చెలో వేసి 2-3 కాన్ల చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది. మీనాక్షి బైరాగికి డబ్బులివ్వటం శెట్టి చూడనే చూశాడు. ఆయన మీనాక్షి మీద మండిపడుతూ, డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు, వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా అన్నాడు. పోనీలేండి, ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. ఎంత తిండి పెట్టకపోయినా 3 కాన్లు చిల్లర ఉంటే ఇచ్చాను అన్నది మీనాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేటిలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, నా దగ్గర మరో 1000 ఉన్నది, ఒక 1000 హుండీలో వేసి 2ోది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం అన్నాడు. అలాగే అన్నది మీనాక్షి.
దైవదర్శనం అప్పుడు మీనాక్షి నిలువు దోపిడితో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న 1000 రూపాయలు కూడా హుండీలో వేశాడు. ఇద్దరూ బయటకొచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో, డబ్బు జాగ్రత్త సుమా, అంతా దొంగలే అన్నాడు. డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్త అంటారేమిటి అన్నది మీనాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది. శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మీనాక్షి అతనితో, మీరేదో అపచారం చేశారు, లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటాలో దొంగ లెక్కలు కానీ వేయలేదు కదా అన్నది. శెట్టి తలదించుకున్నాడు. ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒకరోజు ఖర్చుకు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్టకష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు. చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు. చిత్రమేమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ బైరాగి శెట్టికి ఎదురు వచ్చి, అయ్యా, ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. శెట్టి చిరాకుగా, బాగానే సాగింది, దారి పొడుగునా అడుక్కు తింటూ వచ్చాం, సరేనా అన్నాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా, వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు. తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయ్యింది అన్నది ఒక ఆవిడ. ఎందుకు అలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అన్నదామె. 3 కాన్ల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అన్నది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి. శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఆయన దానధర్మాలు చేయటం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు. మాంత్రికుల దేవి. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడనే పేద యువకుడు ఉండేవాడు. వాడు ద్వీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తకపు ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియదు. కేశవుణ్ణి మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీదకి తెచ్చిపడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి కానీ, ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకు తిని పొట్టపోసుకోవటం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికొక అద్భుతం కనపడింది. ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవికేసి వస్తున్నది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలన్నా లేవు. అది గాలిలో తేలుతూ వచ్చి దీవి మీద బాలి ఎండ పొడలో పడుకొని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు నుంచి దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగే ఉన్నది. అయితే దాని నోట బలమైన కూరలున్నాయి. ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. ఆ వజ్రాన్ని ఆ పందే నోట కరుచుకొని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు. ఈ దీవి నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరటానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురక పెట్టటం మాని నిద్రలేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు, చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఈ మాట మనసులో అనుకోవటమే తడవుగా కేశవుడు గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్టల మధ్య వాలాడు.
ఈ వజ్రంలో ఏదో మహిమ ఉన్నది. ఇది పట్టుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది లాగుంది. దీని మహిమ వల్లే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడున్న చెట్టు కిందకి వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలోని వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టె మీద విసిరాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయమనుకుని కేశవుడు వజ్రం సహాయంతో కిందకి దిగివచ్చి పెద్ద రాయితో పంది తల చితక్కొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాలిలో తిరగటం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుణ్ణి చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవిలో ఇంకా ఇతర మాంత్రికులున్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతికి రావటంతో కేశవుడి భయాలన్నీ తీరిపోయాయి. వాడికి ఆ దీవి అంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాలిలో తేలుతూ దీవి లోపలి భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్లను చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉన్నది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లను కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేనివాణ్ణి సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రికి పడుకునేటందుకు చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకున్న మేకపిల్లలో కేశవుడికి భాగం పెట్టాడు. కాని ఆ మనిషి తనకేసి చూసే చూపులను చూస్తే వాడు తనను కూడా కాల్చుకు తినేవాడిలాగే కనిపించాడు కేశవుడికి. తిండి తినటం అయ్యాక ఆ మనిషి కేశవుణ్ణి, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాలు లేనివాణ్ణి, కదలలేకుండా ఉన్నాను. నాకా వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలి ఇస్తాను. దాన్ని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద కొట్టి తల తియ్యి అంటే ఎదుటి ప్రాణి తల తీస్తుంది అన్నాడు కాళ్ళు లేని మాంత్రికుడు. సరే, మారకం నాకిష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో గొడ్డలి తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డలి తల మీద కొట్టి తల తియ్యి అన్నాడు. మరుక్షణం ఆ గొడ్డలి కాళ్ళు లేనివాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడటం మేలే అయింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాణ్ణి మంటల్లో వేసి ఉండేవాడే. మరొక మాంత్రికుణ్ణి చంపటమే కాక వజ్రంతో పాటు గొడ్డలి కూడా సంపాదించి కేశవుడు సూర్యాస్తమానం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు. దాని బయట చేతులు లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఒక చిన్న అరుగు, దాని మీద ఒక చట్టి ఉన్నాయి. ఈ చేతులు లేనివాడు తనను సమీపిస్తున్నా కేశవుణ్ణి చూసి కంగారు పడుతూ గెడ్డంతో చట్టిని పక్కకు తోశాడు. ఆ చట్టిలో ఉన్న పాలు కిందకి దొర్లి మహాప్రవాహమై కేశవుడికేసి పారసాగాయి. అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగా అయ్యి చేతులు లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచసాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిన వాడే. కానీ వజ్రం సహాయంతో వాడు గాలిలోకి లేచి చేతులు లేనివాడి పక్కన వాలాడు. చేతులు లేనివాడు ఆశ్చర్యంతో, ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి, ఇది ఉంటే కోరినదల్లా చెయ్యవచ్చు అన్నాడు. నా చట్టి తీసుకొని నాకా వజ్రం ఇయ్యి. ఈ మంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలకు దేశాలే ముంచి పారేయచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి చట్టి చేతిలోకి తీసుకుంటూ గొడ్డలి మీద తల కొట్టి తల తియ్యి అన్నాడు. మరుక్షణం చేతులు లేని వాడి తల పోయింది. కేశవుడికి వజ్రంతో పాటు గొడ్డలితో పాటు చట్టి కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతులు లేనివాడి గుడిసెలోనే పడుకొని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యాన్ని సమీపించాడు. ఆ అరణ్యంలో నుంచి తప్పెట్ట చప్పుడు భయంకరంగా వినిపిస్తున్నది.
అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలు మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడి ముందు డోలులాటి ఉన్నది. వాడు కేశవుణ్ణి చూస్తూనే ఏయ్ భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైనంత దూరంగా చతికిలపడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసమని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారిని, మాంసం తినను అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తినసాగాడు. అదేం చట్టి అని రాక్షసుడు అడిగాడు. ఇందులో ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టి నాకిచ్చి నా డోలు తీసుకో. ఇది మంత్రపు డోలు. దీన్ని ఒక పక్క వాయిస్తే ఎలాంటి ప్రాణులు భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకుని తన గొడ్డలితో రాక్షసుడి తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు. అతను తన ప్రజలనే దోచి చంపించేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా పట్టి తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగుపెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవటానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక పక్కగా వాయించేసరికి వాళ్లు బెదిరి పారిపోయారు. ఇది తెలిసి రాజు కేశవుడి పైకి సైనికులను పంపాడు. కేశవుడు మళ్లీ డోలు వాయించి వాళ్లను కూడా పారద్రోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టి బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరిగాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటికి వెళ్ళి తన గొడ్డలి తలను కొట్టి తల తీయి అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండో పక్క కొట్టి అంతులేని సేనలను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేనను అతను సులభంగా సృష్టించే రాజుండగా తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు. వానరాత్రి దొంగ. ఒకనాడు బస్రా పాలకుడైన అమీర్ దగ్గరకు నగర కొత్వాలు ఒక యువకుణ్ణి తీసుకువచ్చి, ప్రభూ, వీడు ఆరితేరిన దొంగ. రాత్రి జడివాన కురుస్తున్న తరుణంలో మన నగర శ్రీమంతుల్లో ఒకడైన దావూద్ ఖాన్ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు అని చెప్పాడు. అమీర్ ఆ యువకుడికేసి చీదరపడుతున్నట్టు చూసి అంతలోనే ఆశ్చర్యపోయాడు. వాడిలో దొంగ లక్షణాలు లేకపోగా ఎంతో హుందాతనం కనిపించింది. దొంగతనం చేసేందుకే ఆ ఇంట ప్రవేశించావా అని అమీర్ యువకుణ్ణి ప్రశ్నించాడు. అవును ప్రభూ అన్నాడు యువకుడు వినయంగా. అలాగా, అయితే నువ్వు చేసిన ఆ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? చేతులు రెండూ ఖండించటం అన్నాడు అమీర్. యువకుడు తలాడించి ఊరుకున్నాడు. వాడికి తాను నిర్దోషినని వేడుకోవటం ఇష్టం లేదని గ్రహించిన అమీర్, సరే వీణ్ణి ఖైదులో వెయ్యి, రేపు శిక్ష అమలు చేస్తాను అన్నాడు కొత్వాలుతో. ఆ రాత్రి అమీర్ ఖైదులుండే కొట్లకేసి వెళ్ళాడు. అక్కడ అతడికి ఎవరో శ్రావ్యంగా పాడుతుండటం వినిపించింది. అమీర్ ఆ దిక్కుకు వెళ్ళి ఆ పాడుతున్నది రేపు శిక్ష పొందనున్న యువకుడని తెలుసుకున్నాడు. అమీర్ వాణ్ణి సమీపించి, నువ్వు దొంగవు కాదన్న అనుమానం నాకు కలిగింది. రేపు నిన్ను చేతులు నరికేందుకు వధ్యస్థానానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ చేరిన జనం ఎదుట మరొకసారి ప్రశ్నిస్తాను. ఆ శ్రీమంతుడి ఇంట దొంగతనానికి కాక మరెందుకో ప్రవేశించినట్టు చెప్పు. ఆ స్వల్ప నేరానికి నిన్ను 1 నెలపాటు ఖైదు చేయించి విడుదల చేస్తాను అన్నాడు. ప్రభూ, తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు యువకుడు ఎంతో వినయంగా.
వాడు రేపు తన సలహా ప్రకారం చేయగలడన్న నమ్మకం వజీరుకు కలిగింది. మరుసటి రోజు శిక్ష అమలు జరగగలదని తెలిసి నగరవాసులు వేల సంఖ్యలో అక్కడ చేరారు. అమీరు, ఇతర ఉద్యోగులు ఎత్తుగా ఉన్న వేదిక మీద కూర్చొని ఉన్నారు. భటులు యువకుణ్ణి అక్కడికి తీసుకుపోయి నిలబెట్టారు. అప్పుడు అమీర్ పెద్దగా యువకుణ్ణి, నువ్వు ఆ ఇంట ప్రవేశించింది వేరే పని మీద తప్ప దొంగతనానికి కాదు కదా? ఆ ఇంట్లో ఎరిగి ఉన్న వాళ్ళెవరితోనో అవసరమైన పనిపడి వెళ్ళావు, అవునా అని ప్రశ్నించాడు. ప్రభు, ఆ ఇంట్లో నాకే ఇతర పని లేదు అన్నాడు యువకుడు. ఈ జవాబు విని అమీరు చిరాకు పడ్డాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తాను ఇచ్చిన సలహా వృధా అయింది. వీడు మూర్ఖుడై ఉండాలి అనుకున్నాడు ఆయన. సరే, వీడి చేతులు రెండు నరకండి అని ఆజ్ఞాపించాడు అమీర్. భటుడొకడు కత్తి ఎత్తి వాణ్ణి సమీపిస్తుండగా జనంలో నుంచి ఒక యువతి వేగంగా వేదిక మీదకు పోయి యువకుడికి కత్తి ఎత్తిన భటుడికి మధ్య నిలబడి, కావాలంటే నా చేతులు నరకండి, ఈ యువకుడు అబద్ధం చెబుతున్నాడు అన్నది తీవ్ర స్వరంతో. అమీర్ భటుణ్ణి దూరంగా వెళ్ళమని కన్నీళ్లతో నిలబడిన యువతిని, నువ్వు వాస్తవంగా జరిగిందేంటో చెప్పగలవా అని అడిగాడు. అప్పుడా యువతి కన్నీళ్లు తుడుచుకొని ఇలా చెప్పింది. కొన్నేళ్ల క్రితం ఆమె కుటుంబం బస్రాలో కాక మరొక నగరంలో ఉండేది. అక్కడ వాళ్ళు నివసిస్తున్న ఇంటి పక్కన ఒక ధనికుడి భవనం ఉండేది. ఈ యువకుడు ఆ ధనికుడి కుమారుడు. ఆమె కుటుంబానికి ధనికుడి కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలున్న కారణంగా ఆమెను ఆ యువకుడికిచ్చి వివాహం చేయాలన్న ఆలోచన కూడా పెద్దలలో కలిగింది. అయితే హఠాత్తుగా యువతి కుటుంబం బస్రా పట్టణానికి వచ్చి స్థిరపడింది. యువకుడి కుటుంబం ఏదో కారణం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయింది. రెండు కుటుంబాల మధ్య రాకపోకలంటూ లేవు. యువకుడు 2 రోజుల క్రితం పని మీద బస్రా వచ్చాడు. రాత్రి అతడు తాను దిగిన సత్రానికి వెళుతూ ఉరుములతో మెరుపులతో కురుస్తున్న వానలో చిక్కుకున్నాడు. వాన తగ్గే వరకు తలదాచుకుందామని అతడు ఒక ఇంటి మెట్లెక్కి దాని అరుగు మీదకి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒకప్పుడు తమ పొరుగున నివసించిన యువతి కుటుంబానిదని అతడికి తెలియదు. అయితే మెరుపు కాంతిలో కిటికీలో నుంచి అతన్ని చూసిన యువతి అతడెవరైనది గుర్తించి తలుపు తీసి లోపలికి తీసుకుపోయింది. ఆమె బాగా తడిసిపోయి ఉన్న అతడి ఒళ్ళు తుడుచుకునేందుకు పొడిబట్ట ఇచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. యువతి యువకుడు 1 గంట కాలం అది ఇది మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో ఆమె తనకు ఒక ధనిక వర్తకుడి కుమారుడితో వివాహం నిశ్చయమైపోయిందని, కానున్న మామగారు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడని చెప్పింది. అప్పుడు యువకుడు నవ్వి, ఇంత రాత్రివేళ నేను నీ గదిలో ఉన్నానని తెలిస్తే ఏం జరుగుతుంది అన్నాడు. అందుకు జవాబుగా యువతి కూడా నవ్వి, మా వాళ్ళు ఈ సమయంలో నిన్ను చూడటం జరిగితే నేను వెంటనే దొంగ దొంగ అని అరుస్తాను. నువ్వు కూడా నా గౌరవం కాపాడేందుకు దొంగనని ఒప్పుకోక తప్పదు అన్నది. కొద్దిసేపటికి వాన తగ్గిపోగానే యువకుడు గదిలో నుంచి బయటకు వచ్చాడు. అది చూసిన సేవకుడొకడు దొంగ దొంగ అంటూ కేకలు పెట్టాడు. నిద్రపోతున్న వాళ్ళందరూ లేచి పారిపోతున్న యువకుణ్ణి పట్టుకున్నారు. ఆ యువతి తల్లిదండ్రులకు అతడెవరో తెలుసు. అయినా కానున్న వియ్యంకుడు తమ కుమార్తె శీలాన్ని శంకిస్తాడని వాళ్ళు ఎరగనట్టు ఊరుకున్నారు. అంతా విన్న అమీరు రుమాలుతో ఒకసారి కళ్ళద్దుకొని అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి, ఈ యువకుడు అత్యంత ధైర్యశాలి, నిజాయితీపరుడు. ఒక అమాయకురాలైన యువతికి ఎలాంటి కళంకము రాకుండా ఉండేందుకు గాను తన 2 చేతుల్ని కోల్పోయేందుకు సిద్ధపడ్డాడు. త్యాగమంటే అది. నాకు కుమార్తె లేదు, కానీ ఉంటే ఆమెను ఇతడికిచ్చి నా అల్లుడిగా చేసుకునేవాణ్ణి అన్నాడు. ఆ మరుక్షణం యువతి తండ్రి జనంలో నుంచి వజీరు దగ్గరకు వచ్చి అతడికి నమస్కరించి, ప్రభు, నా కుమార్తెను ఈ యువకుడికిచ్చి వివాహం చేసేందుకు అనుమతించండి. ఇతడెవరైనది చెప్పకుండా అందరినీ మభ్యపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను
అన్నాడు. ఆ మాటలకు అమీర్ చిరునవ్వు నవ్వాడు. జనం ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ రోజే అమీర్ పర్యవేక్షణలో ఆ యువకుడికి యువతికి వైభవంగా వివాహం జరిగింది.